హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బెంగుళూరు. అందరూ బాగుండాలి. అందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు మన టాపిక్ వచ్చి మనతో మనం, మన కోసం మనం ఎలా జీవిస్తున్నాం, మన కోసం మనం ఎంత టైం కేటాయిస్తున్నాం. ఈ ఉరుకులు పరుగుల సమయంలో అందరూ ఎవరికి వారు, ఎవరి పనుల్లో వారు మొట్టమొదట చెప్పేది ఐ యామ్ బిజీ. నాకు ఖాళీ లేదు. ఆడ, మగ తేడా లేకుండా ఎవరికి వారు ఏదో ఒక పనుల్లో బిజీ అయిపోతున్నాం. మగవాళ్ళు ప్రొద్దున్నే లేచి ఉద్యోగం, వ్యాపారం, పనులలో ఖాళీ లేదు బిజీ అంటున్నారు. ఆడవాళ్ళకి కూడా పొద్దున్నే లేచిన దగ్గర నుంచి పిల్లలు, భర్త, వంట అంటూ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. అదే వర్కింగ్ ఉమెన్స్ అయితే చెప్పనక్కర్లేదు. అసలు ఖాళీయే ఉండదు. ఇప్పుడు ఆడ, మగ అని కాదు కానీ ఎవరికీ అసలు ఖాళీ ఉండటం లేదు. మనం ప్రొద్దున్నే లేచి మన పిల్లల కోసమో, మన భార్య కోసమో, లేక మన భర్త కోసమో, అత్తమామల కోసమో, అమ్మానాన్నల కోసమో, ఎవరో ఒకరి కోసం కష్టమైనా ఎంతో ఇష్టంగా పనులు చేస్తున్నాం. కష్టం, ఇష్టం అన్నీ బాగానే ఉన్నాయి కానీ అసలు మన కోసం మనం ఏం చేస్తున్నాం అన్నదే నా ప్రశ్న. అంటే మన ఆరోగ్యం కోసం మనం ఏం చేస్తున్నాం, మన మనశ్శాంతి, ప్రశాంతత కోసం ఎంత టైం ఇస్తున్నాం. మన కోసం మనం 24 గంటల్లో 1 గంటైనా సరే ధ్యానానికి అంటే మెడిటేషన్కి కేటాయించాలి. ప్రొద్దున్న ఒక అరగంట, నైట్ పడుకునే ముందు ఒక అరగంట మనం కంపల్సరీ ధ్యానం చెయ్యాలి. అదేంటండి ఇంతవరకు మాట్లాడింది ధ్యానం కోసమా అనుకుంటున్నారా? అవునండి, ధ్యానం కోసమే మాట్లాడుతున్నాను. అసలు మార్నింగ్ 1 గంట, నైట్ 1 గంట మెడిటేషన్ చెయ్యాలి. కానీ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు అరగంట అయినా పర్వాలేదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనం కంఫర్ట్గా ఉన్న ఒక ప్లేస్లో కూర్చుని మన గత తాలూకు ఆలోచనలు కానీ, మన భవిష్యత్తు గురించి ఆలోచనలు కానీ ఆలోచించకూడదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఎప్పుడైతే ధ్యానం మొదలు పెడతామో కొన్ని రోజులకే మన శరీరంలో మార్పులు కనిపిస్తాయి. మనకి తెలియకుండానే మనం చెప్పుకోవడానికి ఇష్టపడం కానీ ఈర్ష్య, ద్వేషం, అసూయ, కోపం ఇలాంటివి మన ఆలోచనలో చాలా ఉంటూనే ఉంటాయి. వీటి వల్ల మన శరీరంలో అనేకమైన రోగాలకి మనమే కారణమవుతున్నాం. ఉదాహరణకి మనకి తలనొప్పి ఎందుకు వస్తుంది? అతిగా ఆలోచించడం వల్ల, లేక కోపం వల్లనో, మరి ఏ ఇతరితర కారణాల వల్లనో వస్తుంది. అలానే మన ఒంట్లో ప్రతి ఒక్క రోగానికి, నొప్పులకు, ఈతి బాధలకు మనమే కారణమవుతున్నాం. అదేంటి ఎక్సర్సైజో లేక యోగానో చేస్తే అవి తగ్గించుకోవచ్చు అనుకుంటున్నారా? లేదండి, అవి చేసినంత మాత్రాన తగ్గవు. కీడించి మేలించమన్నారన్న సామెత మీరు విన్నారా? ఆ సామెతలానే మనం కూడా ముందు కీడు కోసం ఆలోచించి తరువాత మేలు కోసం ఆలోచిస్తాం. అంటే ముందు ప్రతి విషయాన్ని నెగిటివ్గానే ఆలోచిస్తాం. ఆ నెగిటివ్ ఆలోచనలు తగ్గించడానికి ఈ ధ్యానం మనకు ఉపయోగపడుతుంది. మనం 1 నిమిషానికి 72,000 ఆలోచనలు ఆలోచిస్తాం. అదే ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయటం వల్ల 72,000 ఆలోచనలు తగ్గి 32,000 ఆలోచనలోకి వస్తాయి. అంటే మనం నెగిటివ్ ఆలోచించటం క్రమక్రమంగా తగ్గిస్తాం. అలానే మనలో ఉన్న రాగద్వేషాలు, ఈతి బాధలు కూడా తగ్గుతాయి. ఈ ధ్యానం వల్ల 1, 2 ప్రయోజనాలు కాదు, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనమే కాకుండా మన ఇంట్లో చిన్నపిల్లలకి కూడా చిన్నతనం నుంచి ఈ ధ్యానం అలవాటు చేయాలి. వాళ్ళకి బంగారం లాంటి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతాం. నేను 3 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. ధ్యానం వల్ల నేను పొందుకున్న ప్రయోజనాలు అంతా ఇంత కాదు, చాలానే ఉన్నాయి. మీకు తప్పకుండా నేను షేర్ చేస్తాను. ధ్యానానికి నియమాలంటూ ఏమీ ఉండవు. చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా అంటూ ఏమీ ఉండదు. ఏ వయసు వారైనా ధ్యానాన్ని చేసుకోవచ్చు. నియమ నిబంధనలు కూడా ఏమీ లేవు. మతము వారైనా ధ్యానాన్ని చేసుకోవచ్చు. నేను పత్రిజీ గారు చేసే ధ్యానాన్ని ఫాలో అవుతాను. మార్నింగ్, నైట్ ధ్యానం చేసుకునే టైం లేని వాళ్ళు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు. ధ్యానం కోసం చెప్పాలంటే 5-10 నిమిషాల్లో అయిపోయేది కాదు. మరికొన్ని విషయాలను ముందు మాట్లాడుకుందాం. ప్రతిరోజు 1 గంట మనకి మనం ధ్యానానికి టైం ఇవ్వటం వల్ల ఎంతో ఆరోగ్యం, ఆనందంగా జీవిస్తాము. ముందు మనం బాగుంటే మన చుట్టూ ఉన్న వారిని కూడా మనం సంతోషంగా ఉంచగలుగుతాము. అందరూ బాగుండాలి, అందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ధ్యానాన్ని మొదలు పెడదాం. లోకా సమస్త సుఖినో భవంతు.